హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో ఏంటంటే మేము స్విచ్ బోర్డ్స్ అనేది మొత్తం మారు కంపెనీ అనేది మొత్తం పూర్తిగా ఖరాబ్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఇట్లా ఛార్జింగ్ పెట్టిన లోపలికి వెళ్తున్నాయి అనమాట. సాకెట్లు కానీ స్విచ్లు కానీ స్విచ్ చేసినా సరిగా రావట్లేదు అనమాట. మొత్తం జామ్ అయిపోయినాయి, ఈ విధంగా ఊడిపోతున్నాయి అనమాట. మేము దీనికి బదులుగా ఇంకోటి న్యూట్రల్స్ కూడా మొత్తం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ జాయింట్స్ అయితే కొట్టుకోవడం జరిగిందనమాట. అందుకని మొత్తం ఫ్రెష్గా రీవైరింగ్ చేయడం జరిగింది. ఈ స్విచ్ బోర్డ్స్ పూర్తిగా చేంజ్ చేయడం జరిగింది. దీనికి ఎంత ఖర్చు కావడం జరిగింది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కొన్ని విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇంట్లో ఇంకోటి కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వస్తుందన్నమాట. కరెంట్ బిల్లుగా ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇక్కడ ఏమిటంటే ఈ ఇంట్లో ఒక 20 ఇయర్స్ బ్యాక్ కాబట్టి మెటల్ బాక్స్ అయితే వేసుకోవడం జరిగింది అనమాట. జంక్షన్ బాక్స్ కావచ్చు, డీ బాక్సులు కావచ్చు. మనకు అక్కడక్కడ బాడీ షార్ట్ అనేది అయ్యి ఇంట్లో కరెంట్ బిల్ ఎక్కువ రావడం జరుగుతుంది అనమాట. అందుకని మేము ఫ్రెష్గా రీవైరింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది అనమాట ఖరాబ్ అయినందుకు. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మంచి వీడియో మన ఛానల్ అప్లోడ్ అవుతుంది.